చేశారు కాబట్టి ప్రజలు బుద్ధి చూపించారు. ఇప్పుడు మాకు వీళ్ళు చేసినటువంటిది ఆ బురదనంతా కడుక్కోవడానికి ఇప్పుడు ఎలాగైతే వరదల్లో గనుక పాపం వరద నీరు రిసీడ్ అయినా కూడా కడుక్కోవడానికి ఇంకో 10 రోజులు పడుతుంది అన్నట్టుగా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దాన్ని ముందు మేము వ్యవస్థల్ని ముందు మంచిగా దారిలోకి తీసుకురావాలని కదా ప్రజలు మా పైన నమ్మకం పెట్టింది. ఎట్ ద సేమ్ టైం న్యాయస్థానాలు వీళ్ళు అంటే మీరు ఒక మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా డిబేట్లలో కూడా ఇదే చేసుకున్నాం. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో హైకోర్టు న్యాయస్థానం అంటే ఏ మాత్రం లెక్క చేయకుండా వాళ్ళు వందల సార్లు మొట్టకాయ తిన్న వాళ్ళు ఈ రోజున భయంతో న్యాయస్థానాల చుట్టూ పరిగెత్తి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ తాత్కాలికంగా వాళ్ళని కొన్ని రోజులు డిలే చేస్తాయేమో కానీ వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఖచ్చితంగా చట్టపరంగా, ఎందుకంటే చట్టమే మరీ ఎంత ఓర్పుగా ఉన్నా కళ్ళకి గంతలు కట్టుకుని అయితే ఉండదు. డెఫినెట్ గా పడాల్సినటువంటి శిక్ష పడుతుంది. ఈ లోపు సోషల్ మీడియా అంటారా, ఈ రోజున సోషల్ మీడియా ఒక డౌట్ గా వస్తుంది. ఇందాక రాజేష్ గారు కూడా లాస్ట్ లో అదే మాట అన్నారు, పెడుతున్నటువంటి సెక్షన్స్ స్ట్రాంగ్ గా లేవా, ఇట్లా వెళ్ళి అట్లాగేదో చుట్టం చూపులా కాఫీ తాగొచ్చినంత వచ్చేస్తున్నారు ఎల్లోళ్ళు కూడా. కొద్దిగా అంటే ప్రస్తుతానికి చెప్పాలంటే వాళ్ళ పైన తక్కువనే కేసులు, తక్కువ శిక్షలే పెట్టారేమో అనేసి మనకు అనిపించినప్పటికీ కూడా నేను అదే చెప్తున్నాను చంద్రిక గారు, మనము కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నాయకులు ఒకటో రెండో తప్పులు చేయలా, వాళ్ళు వందల కొలది చేశారు. ఈ సెక్షన్ లో ఈ కేసులో కాకపోతే ఇంకో గంటలో ఇంకో రేపో ఖచ్చితంగా ఇంకో పెద్ద శిక్షలో ఇరుక్కుంటారు వాళ్ళు. మనము ఎందుకంటే వాళ్ళు అన్ని తప్పులు చేశారు. ఒకటి సోషల్ మీడియా ఎరా జరుగుతోంది, ఇది సోషల్ మీడియా డ్రైవ్ చేస్తోంది. ఇందాక చెప్పినట్టుగా పేటిఎం బ్యాచ్ అంతా కూడా తగుదనం. అసలు ఎంత దరిద్రమైన దౌర్భాగ్యమైన విషయం. నేను బుడమేరు మా పక్కనే, మా కిలోమీటర్ దూరంలో ఉంది, అక్కడికి వెళ్ళి నానా ఇబ్బందులు పడక ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నిన్న కేంద్ర మంత్రి వచ్చారు, మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు, అలాగే లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు అయితే 24 గంటలు ఉంటున్నారు. ఇంత సహాయక చర్యలు జరుగుతున్నా ఈయన వరద బాధిత దగ్గర కూడా వచ్చి చెయ్యేసి బాగున్నారని అడుగుతాడు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఏదైనా బాధలో ఇబ్బందులో పడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు బాగున్నావా ఎలా ఉన్నావా అని చెప్పిన హాస్పిటల్లోకి వెళ్ళి అడగడం ఏంటి అసలు? అంటే ఒక నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను మీకు అర్థమైనట్టుంది. ఇటు వరద లాంటి పరిస్థితులలో కూడా ప్రదర్శించనివ్వండి. అదే అతను అలానే ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎంత విషయం చిమ్మినా, నేను ఇందాక చెప్పా, సామాన్య ప్రజల్లో ఆల్రెడీ స్పష్టంగా తేడా తెలిసిపోయింది. ఆ ప్రభుత్వం అసలు ఆ నాయకుల మాటనే వాళ్ళు మర్చిపోయారు. ఇంకా చెప్పాలంటే మనమేదో నిజంగా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరినీ ఏదో వాళ్ళ సోషల్ మీడియాని పట్టుకుని హైలైట్ చేస్తున్నాం తప్పితే కామన్ పీపుల్ ఈ రోజు ఎవ్వరు కూడా వైసీపీ గురించి మాట్లాడుకునేంత ఆలోచన కూడా చేయట్లా. దరిద్రం వదిలిపోయిందిరా బాబోయ్ అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు మాకున్నటువంటి బాధ్యత ఏంటంటే ఇదంతా నెక్స్ట్ 5 years లో ఎలాగ పరిశ్రమలు తీసుకురావాలి, మౌలిక వస్తువులు ఎలా కల్పించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకంతో కల్పించాలి అంటున్నప్పుడు ఇక్కడ వాతావరణం బాగుంది అని నిరూపించాలన్నప్పుడు ఇవన్నీ ఇంకా కంట్రోల్ చేయాలి కదా. ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాము. శిక్షలు అయితే తప్పకుండా పడతాయి. మళ్ళీ మనం ఇంకా డిబేట్లు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏ విధంగా ఎవరెవరు లోపలికి. ఒకటి చివరిగా చంద్రిక గారు, వికీలీక్స్ లాగా ఒకప్పుడు గుర్తుందా మీకు, వికీలీక్స్ అని వచ్చేది కదా, అంటే ఏ విధంగా సీక్రెట్ గా ఉంటుందో అది కరెక్ట్ గా ఇప్పుడు వైసీపీ నాయకులకి